నమస్కారాలండి. మీరు ఏమి అనుకోకపోతే నాకు తెలిసిన ఒక నిజాన్ని వినిపిస్తాను. పాపం మనము చాలా చాలా దగాలో మునిగి ఉన్నాము. ఈ వ్యవస్థలో అన్ని విషయాలలోనూ అంతే. ముఖ్యంగా భక్తి విషయాన్ని గ్రహించుదాము. ముఖ్యంగా భక్తి విషయాన్ని తెలుసుకుందాము. భక్తి అనే పదానికి ఏదో ఒక రూపాన్ని మనము నిర్ణయించుకున్నాం కదా. ఆ భక్తిని ఆచరించే ప్రయత్నంగా ఇక ఆ భక్తి మార్గాన్ని ముక్తి పొందుతామని, ఆ విధంగా ఆ భక్తికి ఏదో ఒక రూపాన్ని ఆ విధంగా తిలకించినప్పుడే మోక్షం లభించింది అంటూ భ్రమిస్తాం. ఇక అందులోని భాగంగానే కొన్ని ఆలయాలకు వెళ్ళి ఇక అప్పుడు ఆయా ఆలయాలలో గల ఆయా ప్రతిమలను తిలకించి ఇక ఖచ్చితంగా మోక్షమును పొందాము అని ఆ విధంగా మురిసిపోతుంటారు. ఇక అందులోని భాగంగానే ఆ ప్రతిమను చూశాము గనుక ఇక ఆ ప్రతిమను అమాయకంగా ఎన్నెన్నో విధాలుగా 190 మంది కూడాను కొనియాడుతూ ఉంటారు. చాలా బాగా ఉన్నాడని, చాలా అందంగా ఉన్నాడని, చాలా ఆరోగ్యంగా ఉన్నాడని, ముఖం అనేది చాలా ఆకర్షణగా ఉందని, చాలా ఎత్తుగా ఉన్నాడని, లావుగా కూడా ఉన్నాడని, ఇలా ఈ విధంగా కొనియాడుతూ అందువలననే మనకు ముక్తి కూడా లభించింది. ఈ విధంగా అమాయకంగా పట్టలేని అమాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఇందున తప్పుందని నేను కోటో వంతు కూడా అనడం లేదు సుమా. కానీ పాపం ఆ ప్రతిమ అనేది అలా తాను అందంగా ఉన్నాడని మనము సంతోషిస్తే అందున మనకేం అర్థమైనట్టు? తనను ఏ తల్లి కన్నది, తాను ఏ పోషకాహారాలు తింటున్నాడు, అది వారి తల్లిదండ్రుల యొక్క రూపాన్ని పోలి ఉన్నదా? నిజానికి ఆ విగ్రహానికన్నా ఆ తల్లిదండ్రులు ఎవరు? నిత్యము ఏ పోషకాహారాలు తింటున్నాడు? ఓ అమాయక నా మానవులారా, ఆ స్వామి అలా అందంగా ఉండడానికి కారణం ఏంటి? తనను ఏ తల్లి కనలేదు కదా. అలాగే తాను నిత్యము ఏ బలమైన ఆహారము తినడం లేదు కదా. తాను అలా ఆరోగ్యంగా కనపడడానికి కారణము మీకు ఏం అర్థమైనట్లు? మీరు ఏమి అర్థం చేసుకున్నట్లు? నేను చెప్పే ఈ నిజాన్ని తప్పనుకోకుండా అర్థం చేసుకోండి. అసలు ఆ ప్రతిమను చెక్కిన ఆ శిల్పి గారి యొక్క చాకచక్యము, తన యొక్క జ్ఞానము, తన యొక్క నైపుణ్యత, అలాగే తన యొక్క త్యాగము కూడాను, ఇదే కదా అసలు నిజము. కోట్లాది మంది భక్తితో చూస్తుంటారు తప్ప ఆ అందాన్ని, ఆ రూపాన్ని, ఆ ఆరోగ్యాన్ని చూసి ముక్తి పొందాను అనుకుంటామే తప్ప అమాయకంగా దానిని నిర్మించిన ఆ శిల్పి యొక్క త్యాగము, అది ఒక శిల్పి యొక్క నైపుణ్యత, త్యాగము అని ఈ కోటాను కోట్ల భక్తులంటూ చూసేవారి అందరిలో కూడాను ఇట్టి ఈ నిజాన్ని ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? పాపం ఆ విగ్రహాన్ని చూసుటకు టిక్కెట్లు కొంటారు, తొంగి మరీ చూస్తారు. కానీ ఆ విధంగా చూసిన తర్వాత ఎన్నెన్నో విధాలుగా కొనియాడుతూ ఉంటారు. ఇక పాపం సాష్టాంగా చూసామని, కింద నుంచి మీద వరకు చూసామని, ఏ ఒత్తిలాటలు లేకుండా చూసామని, కొంత టైం కూడా ఎక్కువగా చూడగలిగామని, ఈ విధంగా పాపం మీరు ఆ విగ్రహంపై చూపిన ప్రేమ అభిమానాలకు చాలా సంతోషమే. కానీ మీ పొగడ్తలన్నీ, మీ ఆనందాలన్నీ ఎవరికి చెందుతాయో తెలుసా? ఆ ప్రతిమను చెక్కిన ఆ విశ్వకర్మ బిడ్డ అయినా ఖచ్చితంగా ఆ శిల్పి వద్దకు మాత్రమే చేరతాయి. అంతేకాని తనకు ఎవరు కూడాను నిత్యము పోషక ఆహారాలు అనేవి పెట్టడం లేదు. అలాగే తనను ఆ శిలా శరీరం ద్వారా కన్న తల్లి కూడాను ఎవ్వరునూ లేరు. ఆ విధంగా తనను కన్న తల్లి కూడాను లేదు కదా. విశ్వకర్మ బిడ్డ అయిన శిల్పి అనబడే ఒక మగవాడి ద్వారానే ఆ ప్రతిమ అనేది సృష్టించబడింది కనుక, అలాగే ఒక తల్లికి చేరే ఆ అభిమానాలు కూడాను ఆ శిల్పి వద్దకే చేరుతాయి. కనుక అన్ని విధాల మనం చూపించే ఆదరాభిమానాలన్నీ కూడాను ఆ విధంగా దానిని రూపకల్ప చేసిన ఆ విశ్వకర్మ యొక్క పుత్రుడు శిల్పి బ్రహ్మకు మాత్రమే చేరతాయి. నిజానికి తనను అంత అందంగాను, ఆరోగ్యంగాను,
రూపకల్పన చేసింది ఆ శిల్పి అయిన విశ్వకర్మ బిడ్డయే. అలా ఆ ఒక్క విగ్రహానికే కాదు సుమా, ఈ భూమిపై గల 3,000,000 దైవ విగ్రహాలను కూడా అంత అందంగా ఆరోగ్యంగా ఈ లోకానికి తీసుకొచ్చింది ఆ విశ్వకర్మ పుత్రుడైన శిల్పి బ్రహ్మయే. నిజానికి ఆ ప్రతిమను ఆ శిల్పి బ్రహ్మయే నిర్మించకపోతే అలా 3,000,000 విగ్రహాలు ఎక్కడి? ఇక మనకు భక్తితో కూడిన ఆనంద పరవశం ఎక్కడిది? నిజానికి మనము ధన్యులము కావాలి అంటే ఆ విశ్వకర్మ గారి పుత్రుడైన శిల్పి బ్రహ్మ యొక్క చాకశక్యము అని తెలుసుకోగలిగినప్పుడే మనము ధన్యులమవుతాము. నిజానికి మనకి తెలిసినా తెలియకపోయినా మనము చూపించే భక్తి ప్రవర్తనలన్నీ కూడాను ఖచ్చితంగా దానిని అలా మలిసిన ఆ శిల్పి బ్రహ్మ వద్దకే చేరుతాయి. అలా కాక ఇక అమాయకంగా ప్రతిమ చాలా బాగున్నందుకు మనకు ముక్తి లభించిందనుకోవడం అనేది, తాను ఏ తల్లిదండ్రుల రూపం కలిగి ఉన్నాడని, తనకి వాళ్ళు ఏ ఆహారాలు పెడుతున్నారని ఏ నిజాలు తెలుసుకున్నప్పుడే మనకు ముక్తి అనే నిజం కూడా తెలుస్తుంది. నిజానికి ఈ భక్తి మార్గాన మన మానవులందరము కూడాను అమాయకులమే. అందుకే కదా భక్తిని అడ్డం పెట్టుకొని అటువంటి విగ్రహాలను మనకు చూపించి టికెట్ల ద్వారా మనను పిండుకునే అవకాశం అనేది కొందరికి నిత్యము చేస్తున్న పనే కదా. నిజానికి మానవుడికి భక్తి భయము కూడాను ఖచ్చితంగా అవసరమే. కానీ దానికి మూలమేంటి? నిజానికి ఆ మూలమే కదా మనకు ముక్తి మార్గము. ఆ నిజాన్ని ఎన్ని విగ్రహాలను చూస్తున్నా తెలుసుకోలేకపోతే పాపం మనము భక్తి పేరుతో అడ్డం పెట్టుకున్న వారికి ఆదాయం సంపాదించి పెడుతున్నామే తప్ప ఈ విధంగా ఎన్ని బొమ్మలు చూస్తున్నా మనకు సత్యము అనబడే ముక్తి. నిజంగా నేను చెప్పేదేమంటే, జీవుడైతేనేమో తనను కన్న తల్లిదండ్రులను పోల్చి గౌరవించాలి. అలాగే విగ్రహాలైతేనేమో దానిని మలచిన ఆ విశ్వకర్మ యొక్క త్యాగాన్ని ఆరాధించగలగాలి. ఇదియే సత్యము గనుక ఆ విధంగానే ముక్తి అనబడే సత్యమును మనము పొందగలము. సరే, తప్పైతే క్షమించండి.